ఎస్వి మెడికల్ కాలేజీ దేవుడి సొమ్ముని వాడాల్సిన చోట మంచికి మంచి ఉద్దేశంతో వాడుకోవచ్చేమో బహుశా అవైతే నాకు తెలియదు కానీ గతంలో కర్ణాటకలో బెంగళూరులో చెన్నైలో దాతలు ఇచ్చిన భూముల్ని కబ్జా చేసి మంచికి వాడేవారు కాదు సార్ వారు. వారి దగ్గర నుంచి ఇప్పుడు ఖజానాలో డబ్బునంతా మంచికి వాడితే మనం టీటీడీ సొమ్ము 1% తీసినప్పుడు ఆలోచించనక్కర్లా. అరే దేవుడి సొమ్మే కదా, ఎవరికి వాడుతున్నారు? ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుపతి రోడ్లకే కదా, లేకపోతే తిరుపతి మున్సిపాలిటీకే కదా. ఎవరైనా తిరుపతిలో దిగి తర్వాత ఎక్కడ తిరుమలకు పోవాలి? అటువంటి తిరుపతి పరిశుభ్రంగా ఉండాలి. చంద్రగిరి అంటే శ్రీవారి మెట్లుండే దారి సార్. అదే రకంగా చంద్రగిరి కోట చాలా ఫేమస్. ఎందుకంటే తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ దగ్గరుండే గొప్ప గొప్పవి అన్ని చూడాలని తపన పడతారు. సో ఆన్ రోడ్ రావాలంటే రోడ్డు సరిగా ఉండాల. అందులోనూ ఇందాక సార్ చెప్పినట్టుగా ఫారిన్ భక్తులు చాలా మంది ఎక్కువ ఉంటారు. వారందరూ చంద్రగిరి కోట ఎక్కువ చూస్తారు సార్. నేను తిరుపతిలోనే ఉండి చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను సార్. చంద్రగిరి కోటలో పర్యాటక శాఖ దగ్గర డబ్బులు ఉంటాయిగా, ఆ డబ్బులు పెట్టి డెవలప్ చేయొచ్చుగా. మీరు రాజు తలుచుకుంటే దెబ్బలకి కొద ఉండదు, డబ్బులకి కొద ఉండదు. మీరు రాజుగారు తలుచుకోవట్లేదా? రాజుగారు తలుచుకోవడానికి ఖజానా గండి పెట్టి చంద్రబాబు గారు ఏ రోజు 40 సంవత్సరాల చరిత్రలో ఒక ఎమ్మెల్యే మా ఊర్లో రోడ్లు వేయాలి అంటే డబ్బులు లేవమ్మా అని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితికి ఏ రోజు నేను రాలేదమ్మా, కానీ ఈ రోజు వచ్చాను అసెంబ్లీలో అంటూ ఆయన చెప్పిన మాట కూడా విన్నాను సార్. ఈ రోజు పంచాయతీ ఎలా ఉందంటే జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో, బ్లీచింగ్ వేయలేని పరిస్థితిలో ఉంది సార్. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ఇంటర్నేషనల్ కి సంబంధించింది. దేశవ్యాప్తంగా వస్తారు వారు. ప్రతి ఒక్కరు చంద్రగిరికి వెళ్తారు. అక్కడ రోడ్లు సరిలేవు అంటే దేవుడు సొమ్ముని ఆ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ కే వాడడంలో తప్పు లేదేమో అని నా ఉద్దేశం సార్. గతంలో డబ్బు లేదా వాడలేదా అంటే నేను ఐ అప్రిషియేట్ యువర్ బోల్డ్ ఇన్విటేషన్ అండి. ఇలా దేవుడి సొమ్ముని ప్రజల వినియోగం కోసం కడప దర్గా సొమ్ముని, గుణదల మేరీమాత సొమ్ముని కూడా వాడతారా సార్? అక్కడ మీరు ఒక్కటి చూడండి సార్, అక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా నీడు. రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది. అసలు అకౌంట్ లో అసలు ఐ నీడ్ అన్ ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ అండి. మీరు డైవర్షన్ తీసుకోవద్దు. చెప్పండి సార్. కడప దర్గాకి వచ్చే డబ్బులు వాడతారా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కి? గుణదల మేరీమాతకు వచ్చే డబ్బులు వాడతారా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కి? వెంకన్న సొమ్ము అంటేనే మీకు అలసుకు కనిపిస్తోందా అని భక్తులు అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ కి కాదు సార్. కొండకొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ అలివేలు మంగాపురం ఉంది, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో. నాకు తెలుసు. ఇంకా మీరు చెప్పపోయినా ఇంకో 4 ఊళ్ళ పేర్లు నేను చెప్తా. అప్పలాయక ఉంటుంది, ఇంకా చెప్పండి. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎక్కడుంటే అక్కడ దాకా మనం వాటర్ దాకా పూరి దాకా వేసేసుకోండి. అడిగేవాళ్ళు ఎవరు మిమ్మల్ని? సార్ తిరుపతి ఒక్కటి తిరుమల ఒక్కటి కాదు సార్, 2 అనుసంధానమైనది. ఒకవేళ చంద్రబాబు గారు వాడాల్సి వస్తే ఎంతో ఆలోచించి ఖజానా జీరో అయింది కాబట్టి వేరే ఆప్షన్ లేక స్వామివారి సొమ్ముని స్వామివారికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అది కూడా 1% వాడాలని అనుకున్నారేమో సార్. అలా అనుకోవడంలో తప్పు లేదేమో నా ఉద్దేశం. వాళ్ళు కూడా అదే అనుకున్నారు కదా, వైసీపీ వాళ్ళు కూడా అదే అనుకున్నారు 1% అని. అప్పుడు మీరు ఖజానా డబ్బుని ఏ రకంగా దారి మళ్ళించారో మాకు తెలుసు సార్. దారి మళ్లింపు వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రెండు కలిపి చెప్పొద్దు. దారి మళ్లించడాన్ని నేను ఖచ్చితంగా నేను తప్పుపడతా. నేననేది అధికారికంగా ఏదో ఒక నోట్ ప్రిపేర్ చేసి 1% మేము వాడుకుంటామని చెప్పడం వేరు, మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయడం వేరు. ఇది అధికారికంగా. అనధికారికంగా జరిగిన వాటి గురించి మనం మాట్లాడదాం. అధికారికంగా వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళు అసలు నిద్రపోనీ లేదు కదా. ఇవాళ మీరు చేస్తుంది కూడా అదే కదా సార్. 1% వాళ్ళు వాడదామంటే దేవుడు సొమ్మును దేనికి వాడతారు? ఇలా రోడ్లు వేయడానికి వాడతారా, లేకపోతే అదే కదా వాళ్ళు చెప్పింది. అదే రోడ్లు వేయడానికి వాడతామని చెప్పారు. సరే ఒకసారి మనం వేశారా లేదా అనేది శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుదాం. శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి లోకల్ కాబట్టి మనందరికన్నా బాగా తెలుసు ఆయనకి. శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళు వేశారండి ఆ 1% సొమ్ము తీసుకొని వేశారు అసలు ఆ రోడ్లు? లేదా మర్చిపోయా? హైకోర్టు అడ్డుకుంది కదా దాన్ని. వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆపేసింది కదా. మరి హైకోర్టు ఆదేశాలు కూడా మీకు లెక్కలేదా? సార్ మొదట వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత రజనీ గారికి, మన బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం. తిరుమల తిరుపతి దేవస్థానం మా తిరుపతిలో 2 ఉన్నాయండి, తెలుసు. ఒకటి తొండమనాడు తిరుమల తిరుపతి దేవస్థానం, ఒకటి టీటీడీ.
ఆ తొండమనాడు టీటీడీ దేవస్థానం ఏందో మాకు ఇంతవరకు అంతు చెక్కలేదు, దాని మీద ఎన్క్వైరీ జరుగుతున్నాయి. ఆ కథ కమనిష చెవిరెడ్డి గారిది అది. చెవిరెడ్డి గారిది. గతంలో ఆయన మంత్రిగా ఉండేవాళ్ళు, విప్గా ఉండేవాళ్ళు, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండేవాళ్ళు, తుడా చైర్మన్ గా ఉండేవాళ్ళు. నాకు తెలిసి అత్యంత ఎక్కువ పదవులు వైఎస్ఆర్సీపీలో వచ్చింది ఆయనకే. మరి ఆ కారణం ఏమంటే భారతీయ సిమెంట్ లో బెనామీగా ఉన్నాడు కాబట్టి. ఇంకా రెండో విషయం, మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీలో తిరుమల నుంచి టీటీడీ సొమ్ము నుంచి ₹1 కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కమిటీ తీసుకోవటం లేదు. కరాఖండిగా చెప్పగలను. ఎందుకంటే నేనే నిన్న ఈఓ గారిని, జేఈఓ గారిని, ఏసీ సత్యనారాయణరావు గారిని కలిశారు. మీరు పంపించిన టాపిక్ ని ముందే డిస్కస్ చేశారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు. మీరు చెప్పిన మాటల్లో డిస్కస్ చేసిన అంశాలు కూడా స్పష్టంగా చెప్తాను. తిరుపతి చిగురువాడ రోడ్డు, తిరుపతి పూడి రోడ్డు, రంగంపేట ఐతేపల్లి రోడ్డు, ఈ రోడ్డుకు నిధులు కేటాయించాలని అడిగినట్టు, అది టీటీడీ ఆమోదించినట్టు, వాళ్ళు ఇస్తున్నట్టు, అక్కడ నుంచి అమరావతి జీవోలు వచ్చినట్టు, ఈ బులుగు మీడియా చేస్తున్న కుట్రలు, అబద్ధాలు, నీతిమాలిన పనులు చూస్తే చాలా కోపం వస్తుంది సార్. ఒక జీవో కూడా వచ్చేసింది సార్, ఫేక్ జీవో. నేను అమరావతికి ఫోన్ చేశాను, డైరెక్ట్ గా జేఈఓని, ఈఓని, ఎస్సీ అంటే ఆల్మోస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఆయన. గతంలో జగదీశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఎస్సీ టీటీడీ, 2600 కోట్ల రూపాయలు పనులు కేటాయించి, నేను ప్రత్యక్షంగా ఘాట్ రోడ్లు చూసా. వాళ్ళు ఎవరో తెలీదు, కేటాయించేశారు, ఆయన పనిగా చేసుకుంటున్నాను. ఎవరు కాంట్రాక్ట్ కూడా పనిచేసేవాడు తెలియదు. ఈ డబ్బుల్లో 15% గత వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేరింది. అది వాళ్ళు కూడా చెప్తారు. సో ఎలక్షన్ డబ్బులు ఆ విధంగా వాడుకొని టీడీ డబ్బులు గెలవాలని ప్రయత్నం చేసిన కుట్ర భగవంతుడు క్షమించలేదు. మేము ఇంకొకరు చెప్పి మేము ఆ తప్పు చేయదలుచుకోండి. మీకు కావాలంటే డైరెక్ట్ గా సత్యనారాయణ నెంబర్ ఇప్పుడే ఇస్తాను, ఈఓ నెంబర్ మీ దగ్గర ఉండదు కూడా, ఎవరైనా అడగండి. వాళ్ళు ఒకటే చెప్పారు, నాలుగు చంద్రగిరి ఎమ్మెల్యే గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అనుసంధానం చేశారు. మీరు అన్నట్టు అప్పలాయగుంట, చంద్రగిరి కోట, కాణిపాకం, మొగలాదేవి టెంపుల్, అలాగే శ్రీవారిమెట్టి, ఈ రోడ్లు 3 అనుసంధానం చేస్తాయండి. ఆయన సూచనాప్రాయంగా తన అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కదా, నాకు అవకాశం ఉంటే చేయించారు అని ఆయన ఒక మాట అన్నాడు. కొట్టుకుపోయిన చర్ణముగినది 3 ఏళ్ల క్రితం గేట్ కొట్టుకుపోతే ఆ మొత్తం ఆ రోడ్డు అంతా కళ్యాణంలో ఉండే చెన్నీల వల్ల ఆ బ్యారేజ్ అని కూలిపోయినాయి. ఇంతవరకు తట్టమట్టే లేదండి. అప్పటి నుంచి ఇప్పుడు కట్టే ఉన్నారు. రోజు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు టీటీడీ. నేను ఒక ప్రశ్న అడిగిన చౌదరి గారు, ఇప్పుడు ఓకే మీరు చాలా క్లారిటీ తోటి ఈఓ గారితో మాట్లాడారు, జేఈఓ గారితో మాట్లాడారు, ఎస్సీ గారితో మాట్లాడారు, మీరు కనుక్కున్నారు, టీడీపీ కనుక్కుంది, ప్రభుత్వం ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎస్, మంచి మాట చెప్పారు. నేను అమరావతికి నిన్న ఫోన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాను, అయ్యా ఎమ్మెల్యే గారు అడిగింది మాత్రం వాస్తవమే. తిరుమల డబ్బులు తీసుకోమని కానీ ఇవ్వమని కానీ ముఖ్యమంత్రి ఏం చెప్పట్లా. ఒక అర్జీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు తీసి పక్కన పెట్టారు. మరి ఈ